ఈ సంక్రాంతికి విడుదలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు ఊహించని కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. కొందరు నెగిటివ్ రిపోర్ట్స్ సినిమా కలెక్షన్స్పై ప్రభావం చూపుతుండగా, మరోపక్క అప్పుడే ఈ సినిమాని ఓ లోకల్ టీవీ ఛానల్లో ప్రచారం చేస్తున్నారు. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కూడా గేమ్ చేంజర్ సినిమా ప్రదర్శించినట్లు వార్తలు వచ్చాయి. ఓ ముఠ గేమ్ చేంజర్ నిర్మాతలని తాము అడిగినంత డబ్బు చెల్లించాలని, లేకుంటే ఆన్లైన్లో పూర్తి సినిమా విడుదల చేస్తామని బ్లాక్మెయిల్ చేసింది. గేమ్ చేంజర్ ఈ నెల 10న విడుదల కాగా అప్పుడే బయటకు లీక్ అవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్ల యజమానులు అందరూ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందన్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఈ సినిమా నెగిటివిటీపై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా, తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఈ సంక్రాంతికి వచ్చింది, కానీ చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అవ్వకుండా చాలామంది నెగిటివ్గా కామెంట్లు చేసి చాలా రకాలుగా రచ్చరచ్చ చేశారు. గేమ్ చేంజర్పై కొంతమంది వాంటెడ్గానే నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. రామ్ చరణ్కి ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు, ఇక RC-16తో ఇండియాని ఏలేస్తాడు ఉండండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట బుచ్చిబాబు సానా. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా నార్త్లో కూడా అత్యధిక కలెక్షన్తో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.